ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సారలమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు వారికి, అదే విధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 days మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం, ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్ గా ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సారలమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్ ఉండేది ముందు, కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తా ఉన్నాం. ఇంకా అన్ని కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్ లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్ లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత. మా ఆలోచనను తగ్గట్టుగా, మా ఆశయాలకు తగ్గట్టుగా, మా విశ్వాసాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి శ్రీనన్న గారికి గైడ్ చేసి ఎక్కడ కూడా మరి ఇక్కడ వీళ్ళ జీవితాలకు విరుద్ధంగా రావద్దు, వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా రావద్దు అని చెప్పడంతో ప్రతిదీ కూడా పూజారుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళు చెప్పిన వాటిని మేము ఫాలో అవుతూ మరి శ్రీనన్న గారు కిందికి కూడా అదే గైడ్ చేస్తా ఉన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఆ శిలలపై ఉన్న ఒక స్వస్తిక్ గురించి చర్చ జరుగుతుంది. స్వస్తిక్ మేము ఫాలో అయ్యేది రైట్ టు లెఫ్ట్. హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది, స్వస్తిక్ ఇట్లా ఉంది, కానీ మాకు రైట్ ప్రకృతి సిద్ధాంతం. మేము ప్రకృతిని ఆరాధిస్తాం. ఒక చెట్టు మొక్క ఇట్లా తిరుగుతుంది, కానీ ఇట్లా తిరగదు. ఒక చెట్టుకు మొక్క ఇట్లా తిరగదు, రివర్స్ తిరగదు, ఇట్లా తిరుగుతాయి కాబట్టి మేము అది ఫాలో అవుతుంది. ఒక సుడిగాలి కానీ, వాటర్ లో సుడి కానీ ఇట్లా వస్తుంది. మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన రీసెర్చ్ పిల్లలు ఒక టీం, అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్తికి దాన్నే ఫాలో అవుతున్నాం. కాబట్టి దయచేసి ఇది హిందూ సంస్కృతికి విరుద్ధము లేకుండా ఇంకోటి అనుకోకుండా మా పూర్వ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్నే మేము అక్కడ ఫాలో అయ్యి రైట్ స్వస్తికి పెట్టినాం. హిందూ దాంట్లో అవి లెఫ్ట్ కు వస్తున్నాయి, మాది రైట్ కు. మాది ఇప్పుడు సూర్యుడు రైట్ టు లెఫ్ట్ తిరుగుతాడు. అదే విధంగా భూమి అయినా తన చుట్టూ తాను తిరిగినప్పుడు, తర్వాత ఒక మొక్క సిద్ధాంతం కూడా మొక్క ఇట్లనే తిరుగుతుంది ఏదన్నా తీగ పెట్టినప్పుడు. సో అది సుడి కూడా, ముఖ్యంగా సుడి గాలి కానీ, వాటర్ లో సుడి వచ్చిన వీటిని అంటే ప్రకృతి దైవాలుగా, ప్రకృతి ఆధారకులుగా మేము బతుకుతున్నాం. కాబట్టి మా పూర్వీకులు స్వస్తికులు అట్లనే ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ చెక్కబడ్డది. దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతాము. అనుగుణంగా
అన్ని కార్యక్రమాలు చేస్తూ దైవ కార్యక్రమాల్లో కూడా ఏదైతే ఈ మేడారంలోని సమ్మక్క సారలమ్మకు సంబంధించి గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక 15 రోజుల ముందున హడావుడిగా 4 గంపల మట్టి పోయటమో 2 కిలోమీటర్ల కాంక్రీట్ వేయటమో అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్టు జరిగేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం ఒక 200 సంవత్సరాలు ఉండాలి, శాశ్వతంగా ఉండాలి. టెంపరరీ కార్యక్రమాలు వద్దు. ఆర్థికంగా ఇంకొక 10% 20% ఎక్కువ ఖర్చు అయినా చేసిన పనిని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా ఏదైతే ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారనే ఒక మౌత్ టాక్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఈ జాతరకి గతంలో కంటే కూడా ఒక 200% ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లు అన్ని కూడా 60 ఫీట్లు 50 ఫీట్లు విడుతూ ఉండేవి. మెయిన్ అప్రోచ్ రోడ్లు అన్ని కూడా 4 లైన్ చేసి మోర్ దాన్ 100-120 ఫీట్ విడుతో రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది. సెంట్రల్ డివైడర్లు వేయటమే కాకుండా రోడ్లు కూడా శాశ్వతంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మించడమే కాకుండా వాళ్ళందరినీ క్లియర్ చేయడంతో పాటు ప్రధానంగా సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర గతంలో ఉన్న ఏరియా కంటే ఈనాడు 2.5% టైమ్స్ 250% ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ చేయడం వల్ల కోట్లాది మంది భక్తులు ఏవైతే ఆ 4 రోజుల్లో వస్తారో వాళ్ళకి కావాల్సిన వసతులు, మౌలిక వసతులతో పాటు దైవ దర్శనంతో పాటు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని చేశాం. ఇప్పటికే అధికారులు ఏ సెక్టార్కి ఆ సెక్టార్లు ఈ రోజు పనులు కూడా విడగొట్టుకున్నారు. ఇంకా బయట నుంచి కొంతమంది న్యూలీ రిక్రూట్ అయిన IAS IPS అధికారులు కూడా ఇక్కడికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక 25 రోజుల ముందే ఇక్కడికి అధికారులను పంపిస్తున్నాం. గతంలో జాతర అంటే జాతరకు ఒక 2 రోజుల ముందు కొంతమంది అధికారులు వచ్చి ఏదో జాతర అయిపోయింది అనిపించుకునేటట్టు ఉండేది. ఈసారి అలా కాకుండా ఈ ప్రాంత నైసర్గిక స్వరూపాలు తెలుసుకొని ఇక్కడ ప్రజలు ఏ రూట్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, ఏ రూట్ లో ఎక్కువ మందికి వసతులు ఎక్కువ కల్పించాలి, ఎక్కడ ఇబ్బంది బాటమ్ నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటన్నింటినీ ముందే ఐడెంటిఫై చేసి మౌలిక వసతులతో పాటు భక్తులకి ఎక్కడా అంతరాయం లేకుండా ఉండే విధంగా మేము డెఫినెట్ గా 250% కోట్లాది మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తక్కువ టైంలో సుమారు 90-100 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను, ఆనాడు సీతక్క, సురేఖక్క, స్థానిక పార్లమెంటు సభ్యులు, అనేక గిరిజనేతరుల శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయితో నేను, సీతక్క, మిగతా సహచర మంత్రులను, నాకు తెలిసి సీతక్క కొన్ని పొదులు టైంలో వచ్చారు, నేనైతే ఇది 6th టైం అనుకుంటాను. అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ 31 లేదా జనవరి 5-6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలు పెట్టాం. మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న అవాంతరాలు, అంటే ఏదో సిమెంట్ కాంక్రీటో ఏదో స్టీల్ స్ట్రక్చరో కట్టేదైతే అది మన చేతుల్లో ఉంటుంది. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజనేతరులు కూడా ఆరాధ దైవంగా పూజించే ఈ టెంపుల్ ని
రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవర్ అంత మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలని సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా వాటన్నిటిని అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే 75 నుంచి 80% పూర్తి చేశాం. మిగిలిన 20% కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు, అది సెలవు రోజులు గాని పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రతిరోజు వస్తున్నారు. వారికి ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది జరగకుండా, దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి, అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకుల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించి ప్రభుత్వ పక్షంగా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవటమే కాకుండా గిరిజనులకు సాంప్రదాయబద్ధమైన ఈ అమ్మవారి దీవెనలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరినీ చల్లగా చూసే విధంగా అమ్మవారి కృపను కూడా ఈ ప్రభుత్వం పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని సఫలీకృతమయ్యే విధంగా అమ్మవారి దీవెనలు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి వరకు సాంకేతిక పరంగా ఈ రాతి నిర్మాణంలో అనుభవజ్ఞులు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సహకారం కూడా తీసుకొని రాత్రి పగలు ఇక్కడ ఉండే ఉన్నతాధికారులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కూడా రాత్రి పగలు అనకుండా 6 లక్షలు కష్టపడుతూ స్థానిక శాసనసభ్యురాలిగా, సహచర మంత్రివర్యురాలుగా సీతక్క కూడా వచ్చేటప్పుడు పోయేటప్పుడే కాకుండా దీని మీద పూర్తి దృష్టి ఇక్కడ రెగ్యులర్ గా పెట్టి అనుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని చెప్పడానికి రాష్ట్రంలో ఉండే ఈ సమ్మక్క సారమ్మ భక్తులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక సమ్మక్క సారలమ్మకి ఇంత పెద్ద డబ్బు కేటాయించి, ఇది ఒక ఇంతకు ముందు సీతక్క గారు చెప్పినట్టు న్యాచురల్ గా ప్రకృతి అనేది ఆ గోడల పైన ఉండాలి, అది ఒక టెంపుల్ పైన ఉండాలి. ఇది ఒక 100 సంవత్సరాల తర్వాత చేసే పని ఇవాళ చేసినందుకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదే విధంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు. అంతా కూడా ఆ సీతక్క గారు, మా శ్రీనివాస్ రెడ్డి సార్ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు. సార్, మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక ట్రైబల్ జాతరను, ఈ జాతరను ముందుకు తీసుకుపోయి ఒక పబ్లిసిటీ చేస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.